వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మేము రీసెంట్గా సమ్మర్ క్యాంపింగ్కి అయితే వచ్చాము. అది కూడా స్పెయిన్లోని కోస్తా బ్రావా ఏరియాకి. కోస్తా బ్రావా అంటే కోస్టల్ లైన్లో ఉన్న కొన్ని ఏరియాస్నన్నిటినీ కలిపి కోస్తా బ్రావా అని అంటారు. ఇది ఈస్టర్న్ కోస్టల్ లైన్ ఆఫ్ స్పెయిన్కి అయితే ఉంటుంది. సో ఇది ఫస్ట్ సిటీ. దీని పేరు వచ్చేసి బ్లానస్. ఇక్కడ సమ్మర్ క్యాంపింగ్ సైట్స్ చాలా ఎక్కువ అండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. సిటీ కూడా మనకి 1 డే ట్రిప్కి కానీ 2-3 డేస్ వెళ్ళి టైం స్పెండ్ చేయడానికి కానీ చాలా మంచి లొకేషన్. అండ్ ఈ సిటీలో సమ్మర్ క్యాంప్స్, బీచ్ అండ్ ఒక గార్డెన్ ఉంది, చాలా పెద్ద గార్డెన్. అండ్ అట్లనే కొండ పైన ఒక ఫోర్ట్ ఉంది. అక్కడ నుంచి ఈ కంప్లీట్ బీచ్, ఆ కోస్టల్ లైన్ అంతా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇవన్నీ ఫేమస్. అండ్ బోట్ రైడ్స్ అయితే 2 hours నుంచి 6 hours వరకు కూడా రైడ్స్ ఉంటాయి. 20 euros నుంచి 50 euros వరకు కలెక్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ 3 to 10 సిటీస్ని కవర్ చేసేటట్టయితే ఈ బోట్ రైడ్స్ అయితే ఉంటాయి. మాకైతే సిటీ చాలా బాగా అనిపించింది. ప్రశాంతంగా ఉంది, ఎక్కువ హడావిడి లేకుండా. జనరల్గా ఇప్పుడు స్పెయిన్లో సమ్మర్ సీజన్, సెప్టెంబర్ వరకు కూడా సమ్మర్ సీజనే ఉంటుంది. ఇప్పుడు పీక్ హాలిడే సీజన్ అయినా కూడా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే అనిపించింది. ఫైనల్లీ మేముండే క్యాంపింగ్ సైట్కి అయితే వచ్చాము. మేముంది క్యాంపింగ్ సోల్మార్ అనే క్యాంపింగ్ సైట్లో. అండ్ ఇది 50 years ఓల్డ్ క్యాంపింగ్ సైట్. ఆల్మోస్ట్ 50 years నుంచి అయితే దీన్ని రన్ చేస్తున్నారు. వచ్చే ముందు దాకా అయితే ఎలా ఉంటుందో ఏమో అన్న భయం అయితే ఉండే, కానీ వచ్చాక ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారని. ఎక్కడ కూడా మాకు కొంచెం కూడా చెత్త అనేది కనిపించలేదు. చాలా మంచిగా అనిపించింది. సో ఇదంతా కూడా క్యాంపింగ్ సైటే. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ అంతా ఏంటంటే క్యారవాన్స్ కోసం అంట. సో ఎవరన్నా వాళ్ళ పర్సనల్ క్యారవాన్ తీసుకొని ట్రావెల్ చేస్తున్న వాళ్ళైతే వాళ్ళు ఇక్కడ ఈ ప్లేస్లో అయితే పార్క్ చేసుకొని ఉండొచ్చంట. దీనికి మినిమమ్ అమౌంట్ అనేది కలెక్ట్ చేస్తారు ఇలాగన్నట్టు. ఇవే కాకుండా మనకి ఎన్ని రకాల క్యాంపింగ్స్ ఉంటాయో అన్ని టైప్స్ ఆఫ్ క్యాంపింగ్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. మనకి టెంట్స్ ఉన్నాయి, ఇలా టెంట్ వేసి పెట్టారు. క్యారవాన్స్ ఉన్నాయి, నార్మల్ క్యాబిన్స్ టైప్లో ఉన్నాయి. ఆ క్యాబిన్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాబిన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఇది లాండ్రీ ఏరియా, అంటే మనకి బట్టలు వాష్ చేసుకోవడానికి ఏరియా ఇది. మనం మనీ పే చేసి ఇక్కడ మన బట్టలు వాష్ చేసుకోవడం, డ్రై చేసుకోవడం చేయొచ్చు. అండ్ అది కూడా కార్డ్ పేమెంట్, క్యాష్ పేమెంట్, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్స్ కూడా ఉన్నాయి. ఒక 6 కిలోల బట్టలు వాష్ చేసుకొని డ్రై చేసుకోవాలంటే 7 euros, అంటే మనకి ఇండియన్ రూపీస్లో 600 అయితే పడుతుంది. అండ్ ఈ ఏరియా వచ్చేసి వేస్టేజ్ ఏరియా అండ్ వాష్రూమ్స్ ఏరియా. మనకి టెంట్స్లో ఉండే వాళ్ళకి వాష్రూమ్స్ అనేవి ఇక్కడ కామన్ వాష్రూమ్స్. సో ఇవి కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ అంటే ఈ క్యాంపింగ్ సైట్ చూస్ చేసుకోవడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే ఈ పూల్. మేము ఆల్మోస్ట్ 1 week ఉన్నాం ఇక్కడ. అండ్ ఆ 1 week కూడా మాకు ఈ పూల్ చాలా మంచిగా అనిపించింది. మోస్ట్ ఆఫ్ ద డేస్ ఇక్కడికి వచ్చాము. అండ్ చూసారు కదా, వీక్ డేస్లో ఇలా ఎంటీగానే ఉండే, మేము తప్ప అసలు ఇంకెవ్వరు లేకుండే. ఎట్లా అనంటే ఇంకా మనకి కంప్లీట్గా ప్రైవేట్ పూల్ లాగా అయితే ఉండే, మన ఒక్కరి కోసమే ఇంత పెద్ద పూల్ ఉంది అని అంటుంది. వీకెండ్స్లో అయితే కొంచెం హడావిడి ఉండే, దాదాపు ఒక 100-200 మంది అయితే ఉండే. వాళ్ళు కూడా చాలామంది పూల్లోకి దిగడం కంటేను ఇలా చైర్స్లో కూర్చొని రిలాక్స్ అవ్వడానికి ఎక్కువ ప్రిఫర్ చేశారు. వీకెండ్స్లో ఆల్మోస్ట్ 300 members దాకా చూసాము. అండ్ మ్యూజిక్ పెట్టి పూల్ ఏరోబిక్స్ అని చేశారు. వీకెండ్స్లో అయితే చాలా బాగుండే. అండ్ మేము ఈ క్యాంపింగ్ సైట్ చూస్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈ పూలే. చాలా మంచిగా అనిపించింది అండ్ ఫుల్ ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడే మనకి ఒక రెస్టారెంట్ కూడా ఉంది. బయటికి వెళ్ళి తినాలి అన్నది లేకుండా వీళ్ళు పిజ్జాస్, కబాబ్స్ ఇట్లాంటివి చాలా చేస్తున్నారు. వీళ్ళకి మెన్యూ కూడా ఉంది. మనకి దొరికే ఐటమ్స్ ఫ్రెష్గా చేసి పెడుతున్నారు, చాలా బాగుండే. అండ్ ఇంకా చెప్పుకోవాల్సిన మెయిన్ ఏరియా ఏంటంటే గేమ్స్. మనకి ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా మనము కాయిన్ ఇన్సర్ట్ చేసి ఆడుకోవచ్చు. సో వీటికి ఏంటంటే 1 euro 5 minutes అనని టైమింగ్ అయితే ఉంది. మనం ఇక్కడ చూసే ప్రతి గేమ్ కూడా మనము 1 euro యాడ్ చేసే ఒక 5 minutes అయితే దాన్ని ఆడుకోవచ్చు.
మంచి టైం పాస్. మేము కూడా కొన్ని గేమ్స్ అయితే ఆడాము. అండ్ ఈ ప్లేస్ అంతా కూడా ఈవెంట్స్, మనకేదైనా పార్టీస్ అలాంటివి అయితే ఇక్కడ ఆర్గనైజ్ చేస్తారు, మ్యూజిక్ అవంతా అరేంజ్ చేసి. అండ్ నెక్స్ట్ ఉన్నాయంతా కూడా ఇండోర్ ప్యాడల్, బ్యాడ్మింటన్, టెన్నిస్ ఇలాంటివి ఆడుకునే కోర్ట్స్. వీటికి కూడా మనము మనీ పే చేయాలి, అవర్లీ ఇంత అని ఉంటుంది. మళ్ళీ బ్యాట్స్, బాల్స్ తీసుకోవాలి అని అంటే వాటికి కూడా ఎక్స్ట్రా ప్రైస్ కట్టాల్సి ఉంటుంది. లొకేషన్ మాత్రం మాకు చాలా నచ్చింది. ఫస్ట్ బుక్ చేసుకున్నప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు చాలా టెన్షన్ పడ్డాము, ఎలా ఉంటుందో ఏంటో అని. కాకపోతే చాలా ప్రశాంతంగా ఉండే, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో క్వార్టర్స్కి వచ్చినట్టు ఆ ఫీల్ అయితే వచ్చింది. ఇల్లులు కూడా చాలా నీట్గా ఉండే, బాగున్నాయి. అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుండే. మేమైతే ముందే అనుకున్నాము, అసలు ఎక్స్పెక్టేషనే ఉండకుండా వెళ్ళాలి, ఎలా ఉంటుందో తెలీదు, మనం ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా అని. అండ్ అక్కడ జనాలు కూడా కొంతమంది రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు ఆల్మోస్ట్ ఎవ్రీ టైం వస్తారంట. అండ్ వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ ఇల్లంతా కూడా హ్యాండ్మేడ్ ఐటమ్సే ఉన్నాయి. ఇదంతా వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నారు. అండ్ చాలా మంచి మంచి పీపుల్ని కలిసాం మేము, చాలామంది మంచి ఫ్రెండ్స్. ఉన్న 1 వీక్ చాలా మంచిగా టైం స్పెండ్ చేసాము. మేము అయితే షాలెట్ కంఫర్ట్ అని చెప్పి కొన్ని బంగ్లోస్ ఉన్నాయి, వాటిని బుక్ చేసుకున్నాము. యాక్చువల్గా మేము ఏం బుక్ చేసుకుంటున్నామో అక్కడికి వెళ్ళేదాకా మాకు ఐడియా లేదు, కానీ వెళ్ళి చూసిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. సో ఒక చిన్న హోమ్ టూర్ లాగా మీకు క్యాబిన్ టూర్ అయితే ఇస్తాను. సో ఇది ఎంటర్ అవ్వగానే చిన్న హాల్ అండ్ దాంట్లోనే అటాచ్డ్ కిచెన్. అండ్ రైట్ సైడ్లో ఫస్ట్ డోర్ వచ్చేసి ఈ బంకర్ బెడ్ లాగా ఉంది కదా, ఇదొక బెడ్రూమ్. అండ్ ఇక్కడ నుంచి మనకి ఫ్రంట్ వ్యూ అనేది ఉంది. మనము ముందు సైడ్ ఉన్న వ్యూ చూడొచ్చు. ఎక్స్ట్రా బ్లాంకెట్స్, పిల్లోస్ ఇలాంటివి కూడా ఇచ్చారు. అంటే ఫెసిలిటీస్ వైజ్ అయితే చాలా మంచిగా అనిపించింది. అండ్ కిచెన్ కూడా చిన్నగా ఉంది. అండ్ మనకు అందులోనే కావాల్సినవన్నీ కూడా ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్టవ్, కాఫీ మిషన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ రైట్ సైడ్లో మనకి నెక్స్ట్ డోర్ వచ్చేసి ఇంకొక బెడ్రూమ్, ట్విన్ బెడ్స్ ఉన్నాయి. ఇవి కూడా అంటే స్పేషియస్గానే ఉన్నాయి. అవి ఏవో మనకి ఇరుకిరుగుగా ఇట్లా అన్నట్టయితే ఏది లేదు, చాలా కంఫర్ట్గా స్పేషియస్గానే అనిపించాయి. అండ్ ఒక టీవీ ప్రొవైడ్ చేశారు. మనకి నార్మల్ లోకల్ ఛానల్స్ వస్తాయి కానీ నెట్ఫ్లిక్స్ ఇట్లాంటివి అయితే కనెక్షన్స్ లేవు. అండ్ చెప్పడం మర్చిపోయాను, అసలు ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఈ క్యాబిన్స్లో ప్రొవైడ్ చేయలేదు. మన మొబైల్ ఇంటర్నెట్ యూజ్ చేసుకొనే వాడుకోవడము. ఒకవేళ మనకి ఇంటర్నెట్ కావాలంటే ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలంట వీళ్ళకి. అండ్ ఓకే, మనకి ఫ్రిడ్జ్ బాగానే ఉండే, కొంచెం పాతదానిలా ఉంది కానీ బాగానే ఉండే. మిగతా అన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి. అంటే బౌల్స్ కానీ స్పూన్స్ ఇవన్నీ కూడా కొత్త వాటిలానే ఉన్నాయి, చాలా క్లీన్ చేసి పెట్టినట్టుంది. మనము ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదంటే బౌల్స్, స్పూన్స్, మనం గిన్నెలు ఇలాంటివి తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు, అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. మేము ఫుడ్ తీసుకెళ్ళాము మాతో పాటే, అక్కడే కుక్ చేసుకొని తిని ఉండొచ్చు. అంటే 1 వీక్ కోసం వెళ్ళాం కదా, అండ్ మాకు ముందే ప్లాన్ చేసుకున్నాము. 1 వీక్ కోసం సరిపడా ఫుడ్ తీసుకొని అయితే మేము వెళ్ళాము. ఇందులో మనకి కప్స్, బౌల్స్, స్పూన్స్, గ్లాసెస్ ఇలాంటివి అన్నీ ఉన్నాయి. మనకి లేవు అనేది అయితే ఏం లేదు. మాకైతే 7 days ఏ ఇబ్బంది అయితే అనిపించలేదు. ఈ క్యాబిన్లో ఈజీగా 6 to 7 మెంబర్స్ అయితే ఉండొచ్చు, దానికైతే ఇబ్బంది ఏం లేదు. అండ్ ఈ రూమ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో ఇది మనం ఎంటర్ అయినాక లెఫ్ట్ సైడ్లో ఉంది. ఇక్కడ ఈ రూమ్ ఇంకెక్కువ స్పేషియస్గా అనిపించింది. అన్ని రూమ్స్ సిమిలరే, కానీ ఇదేంటంటే కింగ్ సైజ్ బెడ్ లాగా ఉంది కదా. అండ్ ఇక్కడ వీళ్ళు మాకు సేఫ్ లాకర్ కూడా ఇచ్చారు, దానికి మనము కోడ్ ఎంటర్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే మనకి బయటకి వ్యూ ఉంది లెఫ్ట్ సైడ్. అండ్ అటు సైడ్ కూడా చాలా స్పేషియస్గా అనిపించింది. ఈ స్పేస్ అంతా కూడా పార్కింగ్ స్పేస్. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. మీకు నార్మల్ బయటికి చూస్తేనే అర్థమవుతుంది కదా ఈ ఏరియా ఎంత ప్రశాంతంగా ఉందని. అండ్
తర్వాత ఒక వాష్రూమ్స్ ఉన్నాయి, నీట్గానే ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, దాంట్లో అయితే ఇబ్బంది ఏమి అనిపించలేదు. సో ఇదైతే మేమున్న క్యాబిన్. అండ్ మా ఆపోజిట్లో కూడా సేమ్ 3 బెడ్రూమ్ క్యాబినే ఉండే, సిమిలర్ క్యాబిన్, కానీ లేఅవుట్ డిఫరెంట్గా ఉండే. సో అది కూడా మీకు చూపిద్దామని అయితే నేను వీడియో తీశాను. సిమిలర్గానే ఎంట్రీలో కంప్లీట్గా హాల్, కిచెన్ ఉంది, కానీ ఇది కొంచెము హాల్, కిచెన్ కొంచెం ఎక్కువ స్పేషియస్ అనిపించింది. అండ్ ఇదేమో మాస్టర్ బెడ్రూమ్, ఇది కొంచెం చిన్నగా అనిపించింది. అండ్ మిగతా ఫెసిలిటీస్ అన్నీ సేమే. దీంట్లో కూడా మనకి కావాల్సిన ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ ఉంది. ఫ్రిడ్జ్, కాఫీ మేకర్, స్టవ్, మనకు కావాల్సిన బౌల్స్ అన్నీ కూడా ఉండే. అండ్ దీంట్లో సెకండ్ రూమ్ అంటే కొంచెం లోపలికి వచ్చిన తర్వాత బంక్ బెడ్ ఇది రూమ్ లాగా ఇచ్చారు. అండ్ ఇంకోటి ట్విన్ బెడ్ సిమిలర్గానే, కాకపోతే లేఅవుట్ కొంచెం డిఫరెంట్గా ఉండే. మిగతాదంతా సేమ్. అన్ని రూమ్స్లో కూడా మనకి ఎక్స్ట్రా పిల్లోస్, ఎక్స్ట్రా బెడ్షీట్స్, బ్లాంకెట్స్ ఇచ్చారు. మాకైతే చాలా కంఫర్ట్ అనిపించింది. అండ్ మెయిన్గా క్యాంపింగ్కి వెళ్ళినామనంటే మనం దోమలు ఉంటాయి, పురుగులు ఉంటాయి అని చాలా భయపడతాం కదా, అలాంటివి అయితే అస్సలు లేవు. మేము మోస్ట్ ఆఫ్ ద టైమ్ బయటనే కూర్చొని తిన్నాము. నైట్ ఆల్మోస్ట్ 2-3 వరకు కూడా బయటనే కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. సో మాకైతే ఎటువంటి ఇబ్బంది అయితే అనిపించలేదు. అండ్ చుట్టుపక్కల కూడా చాలా సూపర్ మార్కెట్స్, రెస్టారెంట్స్, కాఫీ షాప్స్ చాలానే ఉన్నాయి. అండ్ ఇది దొరకదు, అది దొరకదు అని అయితే ఏది అనిపించలేదు. 1 వీక్ చాలా మంచిగా ఎంజాయ్ చేశాము. అండ్ ఇది స్పెయిన్లో మా సమ్మర్ క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెషన్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.